హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ రోజు హనుమాన్ జయంతి కదా, మీలో ఎంతమంది గుడికి వెళ్ళి దేవునికి దండం పెట్టుకుని వచ్చారు అన్నది కూడా నాతో షేర్ చేయండి. నేను మార్నింగ్ లేచి తల స్నానం చేసి ఇక్కడ మా ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళి మంచిగా దండం పెట్టారు. నేను కరెక్ట్ గా వెళ్ళిన టైంకి అక్కడ తమలపాకులతో పూజ చేస్తున్నారు అనమాట. మంచిగా కొంతసేపు చూసి అక్కడ బోల్డెన్ ఆవులు ఉంటే ఆవులన్నిటికీ కొద్దిగా బనానాలు అన్ని తినిపించేసి వచ్చాను. ఆవుకి కొత్తగా ఒక చిన్న బేబీ పుట్టిందనమాట. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆవుల్ని చూస్తే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. సో అది ఈ రోజు స్పెషల్ అనమాట. దట్స్ వాట్ మేక్ ఏ పాజిటివ్. అది అండ్ ఈ రోజు మనం మరొక అమెజాన్ హాల్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. ఇట్స్ లైక్ స్కిన్ కేర్, కొంచెం ర్యాండమ్ ప్రోడక్ట్స్ అనమాట ఫ్రమ్ అమెజాన్. మీకు కావాలి అనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది వచ్చేసి ఈ టీఏసి ది ఆయుర్వేదిక్ మెంతి షాంపూ అనమాట. అండ్ విత్ ఆమ్లా, సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫ్రీ, బయో యాక్టివ్స్ ఉంటాయి, నో యానిమల్ ప్రొడక్ట్స్ అన్నమాట. హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ కంట్రోల్ కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒక మైల్డ్ షాంపూ వెతుకుతున్నట్టయితే మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. ఇది వెరీ సింపుల్, మైల్డ్ ఉంటుంది. ఈ షాంపూ ఏంటంటే కొద్దిగా వాటర్ లో డైల్యూట్ చేస్తే మీ డాండ్రఫ్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది తగ్గడానికి. అంతేకాకుండా మెంతులు ఆమ్లా ఉన్నాయి కాబట్టి మన హెయిర్ అన్నది షైనీగా అవుతుంది అనమాట. మీరు ఒక మైల్డ్ షాంపూ మంచిది ఎత్తుకుతున్నట్టయితే ఒకసారి ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. పిల్లలు కూడా బాగుంటుంది. నేను కుషాలికి కూడా దీంతోనే స్నానం చేపించేస్తా, మంచిగా అనిపిస్తుంది అనమాట. షాంపూలు ఎప్పుడు చెత్త ఉండవు, షాంపూ యూజ్ చేసే పద్ధతులు సరిగ్గా ఉండవు అనమాట. మనం ఎప్పుడు షాంపూని డైరెక్ట్ గా శాల్ఫ్ మీద వేసి చేయకూడదు. అది కొంచెం డైల్యూట్ చేస్తే ఏంటంటే బాగుంటది. అండ్ మనకి చాలా తక్కువ క్వాంటిటీ షాంపూయే కావాల్సి వస్తుంది అనమాట. బాడీ వాష్ అయినా ఏదైనా కూడా చాలా తక్కువ క్వాంటిటీయే కావాలి. ఒక్కొక్క డబ్బా 3 నెలలు 6 నెలలు రావాలన్నమాట. అలా లేదు, 4 రోజుల్లో ఖతం అయిపోకూడదు. అండ్ జస్ట్ ఒక 2 పంప్స్ తీసుకున్నాం, వాటర్ లో డైల్యూట్ చేసి రాసుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది. తర్వాత రెన్సింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ షాంపూది రెసిడ్యూ ఏదైతే ఉంటుందో అది మన బొర్రలో ఉండకుండా వెళ్ళిపోతే మంచిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాడీ స్క్రబ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అట్లీస్ట్ వీక్ కి ఒక్కసారైనా బాడీ స్క్రబ్ చేసుకోండి. అప్పుడు మనకేంటి డెడ్ స్కిన్ సెల్స్ అన్ని పోతాయి, కొత్త మంచి సెల్స్ రీజనరేట్ అవుతుంది స్కిన్. అంతేకాకుండా ఈ స్ట్రాబెర్రీ లెగ్స్ మనం వ్యాక్సింగ్ చేసినప్పుడు కొంచెం ఇన్గ్రోత్ హెయిర్ వస్తుంది చూసారా, నల్లగా డాట్స్ లాగా, అది కూడా మనం స్క్రబ్బింగ్ చేయడం వల్ల చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇది ఎంకెఫైన్ కాఫీ స్క్రబ్ అండి. మీకు కాఫీస్ ఇలాంటివి ఇష్టం ఉంటే ఈ స్క్రబ్ మీకు చాలా నచ్చుతుంది. స్మెల్స్ లైక్ ఫిల్టర్ కాఫీ అనమాట. ఒకసారి మీరు ఈ దీంతో స్క్రబ్ చేసుకుంటే మీ వాష్రూమ్ మొత్తం మీరు ఒక క్యాఫిటేరియా లాగా స్మెల్ వస్తుంది. చాలా తక్కువ క్వాంటిటీ కావాలి. ఇది షుగర్ స్క్రబ్, కానీ చాలా మైల్డ్ గా ఉంటుంది అనమాట. నార్మల్లీ షుగర్ స్క్రబ్స్ ఏంటంటే క్రిస్టల్స్ లాగా ఉంటాయి, అవి మనకు కొంచెం స్కిన్ గుచ్చుకుంటాయి. బట్ ఇది ఏదైతే ఉందో ఇది అసలు గుచ్చుకోకుండా నీట్ గా ఉంటది అనమాట. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్లెన్జింగ్ చాలా ఇంపార్టెంట్ కదా, మనం మేకప్ వేసుకోకపోయా. ఇది ఫ్రమ్ ఎల్యూమినేటింగ్ క్లెన్జింగ్ అనమాట, క్లెన్జింగ్ బామ్. ఇది వచ్చేసి ఇలా ఉంటది, చాలా యూస్ఫుల్. కొంచెం తీసి మనం ఇలాగా వేడి చేసి మన చేతులు గరంలో వేడి చేసి ఫేస్ కి అప్లై చేసి తర్వాత వాటర్ అప్లై చేసిన అది ఫ్రాత్ స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం మేకప్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. లేదా డస్ట్ పొల్యూషన్ ఏది ఉన్నా కూడా ఇది మొత్తాన్ని క్లెన్స్ చేస్తుంది. సో గుడ్ క్వాలిటీ క్లెన్జింగ్ బామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది అండ్ లాస్ట్ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి ఇది డాక్టర్ షీట్స్ వారి హల్దీ హైర్లానిక్ యాసిడ్ స్లీపింగ్ మాస్క్. మీ స్కిన్ ఏదైనా రిపేర్ ఉంది, మీరు రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారంటే ఈ స్లీపింగ్ మాస్క్ ట్రై చేయండి. ఇవి రాత్రంతా మన స్కిన్ మీద ఉంటాయి కాబట్టి చాలా బాగా పనిచేస్తాయి అనమాట. ట్రై ది స్లీపింగ్ మాస్క్. మీరు ఒకసారి వాడితే ఫ్యాన్ అయిపోతారు అనమాట, మీకు అంత నచ్చుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ప్యాక్ హైలైటర్ అండి. ఇది చాలా క్యూట్ ప్యాకేజింగ్ లో వస్తుంది. చూడడానికి వచ్చేసి ఇలా ఉంటది. మీరు హైలైటింగ్ అన్నది మీ కాలర్ బోన్స్ కి రాసుకోవచ్చు, చీక్ బోన్స్ కి రాసుకోవచ్చు, ఐబ్రో బోన్స్ కి రాసుకోవచ్చు. అండ్ చాలా మంది ఈరోజు గ్లోయింగ్ ఆయిల్స్ అని చెప్పి చాలా రాసుకుంటున్నారు చూసారా, వెరీ షైనీ బాడీ అని చెప్పి. ఈ హైలైటర్ మీరు ఒకటి తీసుకుని దీన్ని కొద్దిగా స్క్రీప్ చేసి మీరు మీ బాడీ లోషన్ లో కలిపి మీ బాడీ కూడా అప్లై చేయొచ్చు. అప్పుడు కూడా సేమ్ లైక్ దట్ గ్లోయింగ్ బాడీ లోషన్, గ్లిటరీ బాడీ లోషన్ ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట. ఇది ఏదైతే ఉందో ఇది చాలా నార్మల్ ఏంటవుతాయి అంటే చాలా గ్లిటర్ పార్టికల్స్ లాగా ఉంటాయి. బట్ ఇదేంటైతే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటది. ఇందులో మీకు అస్సలు చంకీ గ్లిటర్స్ ఉండవు అనమాట, చాలా మైల్డ్ గ్లిటర్స్ ఉంటాయి. సో ఇది చాలా బాగా కనిపిస్తాయి అనమాట.
సో ఈ 5 ప్రోడక్ట్లు కొంచెం ఇంట్రెస్టింగ్ అన్న మీకు యూస్ఫుల్ అవుతుందేమో అనుకుని మీకు వీడియో తీస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు